ఇక వాటితో పాటు కొన్ని అంశాలను మనము క్లియర్ కట్గా తీసుకోవడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకసారి మనము దసరా పండుగ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. ఎప్పుడు ఎన్నికలకు ముందు దసరా పండుగ అప్పుడు ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి, ఈసారి 2 సార్లు కేసీఆర్కి ఇచ్చినాం కదా, ఈసారి ఎట్లనే కాంగ్రెస్కి ఇవ్వాలనేటువంటి చర్చ బాగా నడిచింది. ఏది సంక్రాంతికి వెళ్ళినప్పుడు. దీపావళి టైంలో కూడా ఆ చర్చ అలాగే కొనసాగింది. ఇప్పుడు సంక్రాంతి దీపావళి టైంలో ఎవరైతే చర్చ చేసుకున్నారో అదే ప్రజలు ఇవాళ సంక్రాంతి పండుగ ఊర్లకు పోతే ప్రజలు వాళ్ళే తిట్టుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మన ఫెస్టివల్కి ఊరికి వెళ్తే ఈ రకమైనటువంటి చర్చ చాలా మందికి ఎదురైంది. సో మనకు కూడా స్వయంగా ఎదురైంది. దాంతోపాటు చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి తీరుని ఇలా మనం ఎక్స్క్లూజివ్గా రాయడం జరిగింది. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ సర్కారు తిడుతూ ఉన్నారు. దేనికి తిడుతూ ఉన్నారు అనేది ఇక్కడ మనం తీసుకున్నాం. కొత్త సర్కారుకు సంక్రాంతి తిట్లు, రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, పండగ పూట గ్రామాల్లో ఆసక్తికర చర్చ, దసరా టైంలో కాంగ్రెస్కు జై కొట్టిన జనం, సంక్రాంతి పండగకి మారిన ప్రజల స్వరం, అనవసరంగా ఆగమయ్యామనే ఫీలింగ్, సర్కారుపై వృద్ధులు రైతుల్లో తీవ్ర అసహనం, రైతు బంధు పెన్షన్ల ఆలస్యం పైన మండిపాటు, పల్లెల్లో రోజుకు 4 నుంచి 6 గంటల కరెంటు కోతలతో మొదలైన అన్నదాతల తిప్పలు, గ్రామాల్లో ఉన్నటువంటి యువత లోపల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నది. ఆశపడితే మోసమయ్యింది, పాలిచ్చే బర్రెనమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టు అయింది, అన్నింటిలోనూ అంతకు మించి వస్తుందనుకుంటే చిప్ప చేతికొచ్చే పరిస్థితి వచ్చింది, అన్ని ఓట్ల కోసం చెప్పిన మాటలే, బతుకులు మాత్రం మారలే, మార్పు అని ఓటేస్తే మా మొహాన మేమే కొట్టుకున్నట్టు అయింది. సంక్రాంతి పండుగకు ఎక్కడ చూసినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా కొత్త ప్రభుత్వం ఏర్పడి ఓ 6 నెలల తర్వాతనో ఏడాది తర్వాతనో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ సర్కారు పనితీరు మాత్రం నెల రోజుల్లోనే ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. సో ఊర్లకు వెళ్తే సంక్రాంతి పండుగకు ఊర్లకు పోతే కనపడుతున్నటువంటి తతంగం ఇది. నిజంగా మనకు తెలిసిన ఒక ఆమె ఊర్ల నుంచి బస్ ఎక్కి హైదరాబాద్కి వస్తుంది. వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి వస్తుంటే నార్మల్గా మార్కెట్లో కలిస్తే నాకు కలిసి మాట్లాడడం జరిగింది. ఎప్పుడు వచ్చినావు, ఏం సంగతి, ఎట్ట ఉందని చెప్పేసి కూరగాయలు తీసుకొని వస్తా ఉన్న కొద్దీ మాట్లాడుకుంటూ వస్తున్నాం. అంటే ఆమెను కొన్ని విషయాలు అడగడం జరిగింది. ఎట్లా ఉంది పరిస్థితి, ఊళ్ళ నుంచి వచ్చినావు కదా, ఊర్లలో ఏమనుకుంటున్నారు, ఏంది కథ, బస్సులో కూడా వస్తున్నావు కదా, బస్సులో ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అడిగితే ఆమె బస్సులో వచ్చినప్పుడు ఆమె ఒక మహిళనే కదా, ఆమె ఉచితంగానే ఈ ఫ్రీ బస్సు ఓడిపెట్టామని చెప్పిండు ఆయన. ఏదో పెడితే ముసలోళ్ళకో మూకోళ్ళకో పింఛన్ వచ్చేటోళ్ళకో గట్లాంటి వాళ్ళకో ఏమి లేని వాళ్ళకో పెడితే బాగుంటుంది. ఒకవేళ పెట్టినా కానీ ₹1 ₹2 అందరికంటే నార్మల్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. కానీ ఈ ఫ్రీ బస్సు పెట్టే ఇప్పుడు అదేదో రైతు బంధు ఇస్తానటువంటి రైతు బంధు ఇవ్వకపాయే. సో జనము ఆ బస్సులో వస్తున్నటువంటి ప్రజలు పొట్టు తిట్టుకుంటున్నారు. ఈయనేమో పొడుస్తాను వచ్చిండాయా, ఏం లేదు చేసేది, మా నోట్లో మట్టి కొడుతున్నాడు అని చెప్పేసి జనం తిట్టుకుంటున్నారు. ఈ ముసలోళ్ళు అయితే ఇంకా ఘోరంగా తిడుతూ ఉన్నారు. మాకేదో 4,000 ఇస్తానికి ఇట్లా చూపించిండు ఆయన, మరి మళ్ళీ ఇవే కేసీఆర్ పశలే ఇస్తున్నాడు ఏంది అని చెప్పేసి అంటున్నారంట. కేసీఆర్ పశలే ఇస్తున్నాడు ఏంది అంటే నువ్వు ఇంకా ఆసరా పెన్షన్లే ఇస్తున్నావు అంటే ఎందుకు ఇస్తాడేమో, ఒక 1 నెల 2 నెలలు అయినాక 3 నెలలు అయినాక ఇస్తాడేమో సర్దుకున్నాక అని చెప్పేసి అడిగితే మరి గట్ల ఇచ్చినందుకు మరి గీనెందుకు వచ్చేదే, ఆయననే ఇచ్చేవాడు కదా అని చెప్పేసి చర్చ. సో దాంతోపాటు మరి కరెంట్ అంతా మంచిగా ఉందా ఊళ్ళో అంటే నిజంగా ఇది ఒక దరిద్రం ఉన్నది. మేము అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద చూసినాం ఆయనకి ఇట్లా కరెంటు పోయేటిది. ఏదో ఒక ఊకే బావి కాడిపోతే ఇక రాత్రిపూట ఇప్పుడు బావిలో కాడికి మళ్ళీ రాత్రిపూట మోటార్లు పెడతాను కూడా పోతురంట ఊళ్ళ నుంచి జనం. ఊరల నుంచి మళ్ళీ రాత్రిపూట పోయి బావిల కాడ వండుకొని ఆడ మోటార్లు పెట్టి పొలానికి వారబెట్టుకున్నటువంటి రోజులు మళ్ళీ వచ్చినాయి అన్నమాట తెలంగాణ రాష్ట్రంలో. సో ఈ విషయాన్ని ఆమె చెప్తా ఉన్నది. సో మళ్ళా ఉదయం పూట పవర్ కట్లు, మళ్ళీ ఈ రకమైనటువంటి ఆందోళన స్టార్ట్ అయిపోయింది ఊర్లలో. ఓవైపు రైతు బంధు రాలే, ఓవైపు యాసంగి సీజన్ దాటిపోతూ ఉంది. ఇట్లా జరుగుతూ ఉంది. ఈ ఊళ్ళల్లో బస్సులలో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇది సంక్రాంతి పండుగకు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం ఈ విధంగా ఉందన్నమాట.